నీతో ఒక ప్రత్యేకమైన ఒక ఆసనం చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈరోజు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ప్రతి బుధవారం మీ ఈటీవీలో రాత్రి 9:30 D14 డాన్సింగ్ ఐకాన్. ఈ రోజు మా ఈ D14 డాన్సింగ్ ఐకాన్ ఎపిసోడ్ లో ఫన్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంతెందుకు ఈ స్టేజ్ మీద F3 సినిమాయే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా వర్షం పడితే పంట పండుతుంది, కానీ ఇప్పుడు వీళ్ళు వస్తే ఇక్కడ చాలా మందికి మండుతుంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. రమేష్, హే సురేష్, రావు రమేష్, కీర్తి సురేష్. కవర్ చేయటం రాకపోతే వదిలేరా. కీర్తి సురేష్ ఏంట్రా? ఏంటి అలా చూస్తున్నారు మమ్మల్ని? ఏంటి సంక్రాంతి పంటకి వేషాలు కట్టేవాళ్ళు వచ్చారు, గంగిరెద్దులు రాలేదనా? గంగిరెద్దులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారా అని. సంగీత విద్వాంసులం ఇక్కడ. మొన్న సుజాత గారికి సంగీతం నేర్పించడానికి ఇంటికి వెళ్ళారు కదా, సంగీతం నేర్పించకుండా ఎందుకు వెనక్కి వచ్చారు? సుబ్బారావు ఇంట్లోనే ఉంటే సుజాతకు సంగీతం ఎలా నేర్పిస్తారు? నీదేమన్నా ఉంటే ఆయన అడుక్కో. భయ్యా మీరు ఎలా పడితే అలా మమ్మల్ని మాట్లాడుతున్నారు కానీ, నేను గనక డి సెట్ బయటికి వెళ్తే కారు రెడీగా పెడుతున్నారు తెలుసా? మరి వెంటనే తుడిచేయాలి కదా, ఇంత లేట్ ఏంటి? నువ్వు తుడుతున్నావు లేదా? నువ్వు తుడుతున్నావు లేదా? మొత్తం మనోడే తీసుకుంటానన్నాడు, మరి ఎందుకు ఆగాడు? ఇక్కడ స్టేజ్ మీద ఇలా ఉంది కానీ, నేను క్యాంటీన్ కి వెళ్ళాను అనుకో, చికెన్ అంత పెడుతున్నారు తెలుసా, ఒక్క బొక్క కూడా ఉండదు. అదే నీతో పాటు ఒకటి ఉండగా ఇంకోటి ఎందుకులే అనేమో. మీ ఇద్దరు గెటప్ ప్లేస్ వచ్చి మీ గొప్పలు మీరు చెప్పుకోవడం కాదు, మరో అప్సరస్ ఉంది, ఆవిడ వస్తారు, అప్పుడు మాట్లాడుకుందాం. రామ్మ అప్సరస. వాట్ ఎన్ ఎంట్రీ, గుర్తుపట్టారా? ఏంటి ప్రదీప్, నువ్వు కూడా ఎప్పుడు నా మీద పంచులేస్తూ ఉంటావు. పొగడొచ్చు కదా నన్ను. నిన్ను ఇప్పుడు కొంతమంది నవ్వితే అందంగా ఉంటారు, కొంతమంది ఏడిస్తే అందంగా ఉంటారు, కొంతమంది కోపంగా ఉంటే అందంగా ఉంటారు, కానీ నువ్వు అందంగా ఉంటావు, అందంగా ఉంటావు. అవును, వీళ్ళిద్దరు గెటప్ ఏంటి? బ్యాండ్ మేళా? బ్యాండ్ మేళం కాదు, సంగీత విద్వాంసులం. గుండు మళ్ళీ ₹1 నీ కొప్పులోన చేరితే, ఆ చేరితే కొప్పు విగ్గు రెండు కొడతాయి. అసలు ఆవిడ అందానికి ఎవ్వరు పోడక్కర్లేదు, ఆవిడే అందగత్తి. కావచ్చు చూడు, వెళ్ళి సోఫాలో కూర్చుంటది. అంతే కదా? నిజంగా అందగత్తి అయితే. విక్కీ ఇక్కడ పడింది, విక్కీ ఇక్కడ పడింది. ఏంటి భయ్యా చూస్తున్నావు? ఇంకా ఏం లే, ముగ్గురు వచ్చారు కదా, మరో అప్సరస్ రావాలని. లేడీస్ కి టీమ్ లీడర్ లేరు, మేము రెచ్చిపోతాం. నేను అద్దిరిపోయే టీమ్ లీడర్ ని ఈ వారం సెట్ చేస్తా చూడండి. అవునా? రమ్మని ఎవరు వస్తారో చూద్దాం. వెళ్ళి కూర్చోండి, పిలుస్తా. ఓకే. డ్రెస్ జాగ్రత్త, ఎలకలు పడతాయి, ఎలకలు పడతాయి. అయ్యో. ఈ రోజు మన ఈ D14 స్టేజ్ మీదకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. పటాస్ అనే సినిమాతో ఆయన స్టైల్ ఏంటో నిరూపించుకుని అందరి చేత సరిలేరు నీకెవరు అనిపించుకున్న మన సుప్రీం డైరెక్టర్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనిల్ రావిపూడి గారు. సార్ వెల్కమ్ టు D14. ఏ రియాలిటీ షోకి వెళ్తే అన్నా ఈజీయే, వెళ్ళి కాసేపు హ్యాపీగా కూర్చొని ఏదో చెప్పేసి రావచ్చు. బట్ డాన్స్ షోకి రావాలంటే కొద్దిగా టెన్షన్. సార్ ఏంటి మనకి డాన్స్ ప్రాబ్లం? అదే అంటే మరి ఇంత ప్రొఫెషనల్స్ మధ్యలో మనకు వచ్చిన సోఫాలో ఎవరన్నా చూసి మాట్లాడండి సార్. ఏంటి బ్రో అంత మాట అది అన్నా, ఈ రోజు మీ చేత కామెడీ చేయిస్తాం, ఓకే, డాన్స్లే ఇస్తాం. ముఖ్యంగా మీరైతే ఒక సాంగ్ కి జడ్జిమెంట్ ఏమిస్తారంటే కానీ ఏం చేసినా సరే సార్, ఆది చేత పల్టీలు కొట్టి ఆసనాలు అవి చేయించండి. నీతో ఒక ప్రత్యేకమైన ఒక ఆసనం చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈ రోజు. నీకు కూడా నిద్రలో కూడా గుర్తొచ్చింది ఆసన. వెల్కమ్ సార్, వెల్కమ్ టు D14.
సో సార్ F3 క్రేజియస్ట్ కాంబినేషన్ అది అండ్ May 27th రాబోతుంది థియేటర్స్ లో. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా? అన్లిమిటెడ్ విత్ లిమిటెడ్ ప్రైసెస్. నో డౌట్ F2 అయితే ఎంత ఎంజాయ్ చేశారో దానికి ట్రిపుల్ ఈ సినిమా ఉండబోతుంది. సార్ ఒక డౌట్ సార్, ఇక్కడ కూచిపూడి అవన్నీ ఉంటే మీరు తట్టుకోగలరు కదా సార్? వాళ్ళది కూచిపూడి ఫ్యామిలీ అయితే అక్కడ రావిపూడి ఫ్యామిలీ మామూలుగా ఉండదు. ఏమనుకో సార్, ఇప్పుడు అనుకున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అర్థమైందా సార్ మా ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎలా ఉంది? నేను సరే సార్, వెళ్ళి మీరు కూడా అక్కడ కూర్చుని ఈ షోని ఎంజాయ్ చేసే ముందు లైట్ గా ఏదైనా చిన్నగా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ ఉండబోతుంది ఎవరితో అనేది చిన్నది ఏదైనా. నెక్స్ట్ బాలకృష్ణ గారితో జై బాలయ్య. సో అది ఇంకా ఎప్పుడు ఏంటనేది ఇంకా ఫైనల్ చేయాలి. సో F3 తర్వాత ఐఎమ్ షిఫ్టింగ్ టు దట్ ప్రాజెక్ట్. రెగ్యులర్ కలుస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ షోని అలా కూర్చొని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ప్లీజ్. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో ఈ వారం లేడీస్ ఛాలెంజ్ వీక్. సో ఈ రోజు లేడీస్ టీమ్ లీడర్ మా గురువు గారు వచ్చారు కాబట్టి అనిల్ గారు సార్, ఈ రోజు మీరు లేడీస్ టీమ్ లీడర్ సార్. మీరు మిగతా టీములతో ఈ రోజు పోటీ పడతారు. ఇది రూల్స్. మీరు ఫస్ట్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్ చేస్తారు? అన్న ఛాంపియన్ తో కష్టం, డ్రాప్ అవ్వండి ఎందుకైనా మంచిది. ఒక స్టెప్ వేద్దాం ఇద్దరం కలిసి. అదే అది సార్. ఒకటే టేక్ అంతే సార్. మాస్టర్ చూస్తున్నారు అంతే. ఛాంపియన్ ఎవరో చెప్పాలి ఇద్దరులో. ఇక డిస్కషన్ వద్దు. ఈ షోలో ఛాంపియన్ అది ఛాంపియన్ అది అని అనకూడదు. ఇంకా నేను కూడా చాలా రోజు వెయిటింగ్. ఈ డాన్స్ నాకు రాదు సార్. మీకు విషయం సార్, ఇంకోసారి పెడితే ఆయన కూడా రాసారా స్టెప్? జడ్జిమెంట్ తీసుకుందాం. సార్ నేను రావాలిగా అక్కడికి. రండి సార్. మరి ఆ టెన్షన్ మ్యూజిక్ కావాలి. 5 4 3 2 1 and the winner is కాదు అది లేపేసొచ్చి and the winner is సార్. ఎలాగో స్టేజ్ మీద ఉన్నారు, మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. F3 మూవీలో ఒక అదిరిపోయే హుక్ స్టెప్ ఉంది. అంటే ఓన్లీ మాస్టరే కాదు, మన ప్రియమణి గారు, నందిత గారు, మన ఇద్దరు ఇంకా టీం లీడర్లు అందరూ రావాలి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సార్ చాలా బాగా వచ్చింది సార్. మేము కూడా అనుకోలేదు సార్ ఇంత బాగా వస్తుంది. వండర్ఫుల్, సూపర్. మీరు ఫస్ట్ రౌండ్ ఏ టీమ్ తో ఛాలెంజ్ చేస్తారు? ఎందుకో ఆది కాన్ఫిడెన్స్ చూశాక ఖచ్చితంగా జూనియర్స్ తో వెళ్ళాలని. వెరీ నైస్ చేశారు సార్, సూపర్. అది ఇంట్రడక్షన్ లోనే మ్యాటర్ అర్థమైపోయింది ఆయనకి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ జూనియర్స్ టీమ్. సో ఫస్ట్ మీ టీం నుంచి పెర్ఫార్మెన్సా లేకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? ఫస్ట్ మాదే. సో ఫస్ట్ రౌండ్ మీ టీం నుంచి ఎవరు పంపిస్తున్నారు సార్? తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్, రష్మిక. యాక్చువల్ గా వాళ్ళు ఉంటే బాగుండేది అనిపించింది, బట్ ఓకే మన పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ దిశ. ఓకే, లేడీస్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ దిశ. కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చుట్టులని గోపాలుడే చుట్టు వేసే భూపాలుడే ఇసమొచ్చిన పాలుడే ఆట వెంట పడిపోవుడే చీకటిన కట్టు పడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే పూల చేతడే కాలం వేస్తాడే మాయనోడు వీడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. లిరిక్స్ ఎవరైనా నోటితో పాడతారు మామూలుగా, ఇప్పుడు మొత్తం మొహంతో పాడేస్తుంది పాట అంతా. చాలా బాగా పాడారు మీరు. కానీ చిన్న కరెక్షన్ అన్న, బృందావనం నుంచి రాలేదు కృష్ణుడు, మణికొండ నుంచి చాలా రోజుల తర్వాత ఈ రోజు తుక్కోడికి వచ్చాడు, మధ్యలో నడుచుకుంటా. ఇక రాధలిద్దరికి ఒకటే బాధ. ఎస్, సో పాట అంత చక్కగా పాడుతున్నారు కదా, జడ్జెస్ కూడా కోరుకుంటారు యాక్చువల్లీ అంత బాగా పాడుతున్న వాళ్ళు ఒకసారి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరానున్న రాధను చూసాడే రాధను చూసాడే. అరే పెద్ద సమస్య వచ్చింది. ఓకే, ప్రియమణి గారు. దిశా, yes ma'am. I like the performance. Where's your choreographer? ఇన్ బిట్వీన్ ఒక గెస్ట్ అపియరెన్స్ ఎవరు వచ్చారు, అది ఎవరు? వాళ్ళ మదర్ మ్యామ్. మమ్మీని కూడా పిలవండి. मम्मी जी आपने बहुत अच्छा किया. Thank you ma'am. Whatever जो भी था आपका, जो कम टाइम में जो आपने किया था बहुत ही अच्छा था. You're very expressive, very nice. బట్ మాస్టర్ నాకు జస్ట్ చిన్న సజెషన్ అంతే, వేరే ఏం లేదు, జస్ట్ 2 suggestions. ఇప్పుడు మమ్మీజీ వచ్చారు కదా, మమ్మీకి అట్లీస్ట్ కొంచెం కుడ్ హావ్ గివెన్ హర్ దట్ కృష్ణాస్ ఆ ఒక్క టచ్ ఇచ్చుంటే ఇంకా బాగుంటేది అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి దిశాస్ మేకప్ ఆల్సో, బికాస్ షీ ఈస్ ద మెయిన్, సో అది కూడా యు కుడ్ హావ్ జస్ట్ హైలైటెడ్ హర్ లిటిల్ మోర్ అపార్ట్ ఫ్రమ్ కాస్ట్యూమ్. మిగతా అన్ని చాలా బాగుంది, గ్రూప్ అందరూ చాలా బాగా చేశారు. ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యు గాట్ ఇన్ ద డిస్ట్రాక్షన్స్ ఇన్ బిట్వీన్ వేర్ షీ వాస్ డాన్స్, అన్ని చాలా బాగుంది. ఈ 2 విషయాలు మాత్రం ఐ థాట్ ఇది ఇచ్చుంటే ఇట్ కుడ్ హావ్ టేకెన్ ఇట్ టు అన్ అదర్ లెవెల్ మాస్టర్. నెక్స్ట్ టైం షూర్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ ప్రియమణి గారు. జానీ భాయ్. హాయ్ దిశా, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, మీ టైమింగ్ బాగుంది, మీ డాన్స్ అంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి, అంటే స్టేజ్ ని ఎంత వరకు యూజ్ చేయాలి, అదంతా మీకు బాగా మెచ్యూర్డ్ గా ఉంది. అది ప్రియ గారు అన్నట్టు చిన్న ఒక మీసం పెట్టి ఒక చిన్న నెమలికి పెట్టుంటే చాలు, ఇంకేం వద్దు. సో చాలా బాగుండేది, మిగతా అంతా బాగుంది. గ్రూప్ చాలా చక్కగా డాన్స్ చేశారు. ఇంకా do something. Okay, all the best. Thank you master. Nanita garu. Hi Disha. Hello ma'am. I liked your performance as usual. And coming to master, Priya garu master iddaru cheppesaru, next time chuskondi. Sure ma'am, sure. Thank you judges, thank you guys, good luck. వెరీ గుడ్. అండ్ చాలా మంచి పాట, చాలా అర్థం ఉంది, మీనింగ్ ఉంది ఆ పాట. సో పాడుతున్నప్పుడు కూడా అటు సైడే చూసారు, కొంపతీసి వీళ్ళ కోసం ఏమైనా పాడారా అని. మీరు కూడా జానీ మాస్టర్ కోసం పాడితే మా కోసం పాడేది ఎవరు? కాదయ్యా, చూడు ఆవిడ ఎంత చక్కగా నేను ఈ పాట జానీ మాస్టర్ కోసం పాడాను అని చెప్పారు. మీరు ఎప్పుడైనా నేను మీకోసం పాట పాడుతున్నాను, ఇది మీకే డెడికేట్ ఎప్పుడే చెప్పారు? నేను జానీ మాస్టర్ కోసం పాట పాడతా, మేము ఆల్రెడీ సంగీత విద్వాంసులమే. రండి అయితే పాడండి. ఏదైనా శృతి మిస్ అవ్వకుండా పాడతాం, చాలా స్లో ఉంటాయి మా సాంగ్స్, మీరు వాటిని వేరే బీట్ లో వినుంటారు, అవి మాకు సంబంధం లేదు. మా విద్వాంసమే. మామ పిత పిత రే మామ పిత పిత రే, మూమెంట్స్ కూడా చాలా స్లో ఉంటాయి. మామ పిత మామ పిత పిత, ఇలా చాలా ఉంటాయి మా దగ్గర. ఇంతేనా మూమెంట్స్? ఇంతేనా? రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పూలు ఇచ్చానే. సో ఈ రోజు ఈ గానా విభారి కార్యక్రమంలో ఇంత అద్భుతాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత చిన్న పాజ్ తీసుకుంటున్నాం. మా వాళ్ళు టీ తాగేసి బట్టలు మార్చుకుని వస్తారు, మరో పాటకి సిద్ధం అవుతాం మనం. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పలేదా వాళ్ళకి? ఓకే, ఇక ఇప్పుడు జూనియర్స్ టీమ్. రవి, ఎస్, ఎవరు పంపిస్తున్నారు జూనియర్స్ టీమ్ నుంచి? మేము అనిల్ సార్ కి డెడికేట్ చేస్తా. అనిల్ సార్ బుజ్జిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది చిన్న డెడికేషన్ చేస్తాం. సూపర్. ఎవరు వస్తున్నారు? మా ఆర్నాల్డ్. జూనియర్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ఆర్నాల్డ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే నాకు ఇప్పటి వరకు తెలియదు. నిన్ను చూసిన తర్వాత నాకేది చూసినా నువ్వే కనిపిస్తున్నావు. చూసానే కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే
వచ్చప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షం ఇప్పుడు నా మీద పడుతుంది కానీ నీ ప్రేమ వర్షంలో ఎప్పుడో తడిసి ముద్దయిపోయా తెంచుకున్న జాబిలమ్మలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా వర్షానికి స్పర్శుంటే బ్రహ్మ మీకేమన్నా బంధువా మరి ఇంత అందమా ఐ లవ్ యూ ఈ సైజులో అంత రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తుంటే చాలా క్యూట్ గా ఉందిరా. సూపర్ రా, వండర్ఫుల్. చిన్నప్పుడు అనిల్ రావుపూడి గారిని చూసినట్టు అనిపించిందిరా నాకైతే గ్యారంటీగా. సార్ చిన్నప్పుడు ఇంతేనా సార్? చిన్నప్పుడు బాగా డాన్స్ చేసేవాడిని. నేను డాన్స్ గురించి మాట్లాడలేదు సార్, ఇలా రోజు అలా కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ అవి చాలా చేశారు, చాలా ఉన్నాయి దాని గురించి మాట్లాడు. మాస్టర్ నా గురించి మాట్లాడితే నేను మీ గురించి మాట్లాడతాను. మాకు కావాల్సింది అదే సార్. డాన్స్ చాలా బాగా చేస్తారు. ఏమండి మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఎంత గారు? Anol, you stole my heart. Arnold, ఏం చెప్పాలి? One man show on stage. Where is your choreographer? Cherry Master, ఎలా చెప్పాలో తెలీదు. Something was a minute was missing for me, and I love you, Arnold. Thank you for this. వెళ్ళండి రా, అందరూ ఏకరువు పెట్టండి. నువ్వు అక్కడికి వెళ్ళి, ఆ మధ్యలో ఆయన అక్కడికి వెళ్ళి, ఇప్పుడు వచ్చిన ఆయన అక్కడికి వెళ్ళి, మేము ఎక్కడికి వెళ్ళాలరా? ఇంకా హలో హలో హలో, నేను ఎక్కడికి వెళ్ళాను? వెళ్తారు సార్, మీరు కూడా వెళ్తారు, కొంచెం ఆగితే.
థ్యాంక్ యూ నందిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి జూనియర్ అనిల్ రావిపూడి గారు పర్ఫామ్ చేశారు కాబట్టి సీనియర్ గారిని అడుగుదాం. సార్ చాలా బాగుంది. అంటే అసలు వాడు బాడీలో బోన్స్ లేదన్నట్టు మెలికలు తిరిగాడు. సో వెరీ గుడ్, సూపర్ నాన్న, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. కాదు, షార్ట్ అండ్ స్వీట్ అంటే ఇది. ఆయనకి రియాలిటీ షోస్ బాగా తెలుసు అనమాట. అంటే ఎడిటింగ్ తెలిసిన వ్యక్తి ఆయన. ఎంత ఉంచుతారు వీళ్ళు టీవీలో, ఎంత వేస్తారు? మీ ఎడిట్ లో అది ఉంటది. ఆ డైలీ ఫ్లవర్స్ తీసుకోవటం, ఆవిడ ముద్దెట్టడం ఉంటది. నేను మాట్లాడేది ఉంటదా? మీరు కూడా ఏమైనా ఇస్తే ఉంటది గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్. అర్నాల్డ్ చాలా బాగా చేశారు, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సరే, చినుకు పట్టుకొని కాన్సెప్ట్ చేసావు కదా, అది చాలా బాగుంది. కానీ దాన్ని కొంచెం కంటిన్యూ చేసింటే బాగుండేది. తర్వాత ఇంకొకటి బ్యాక్ వెళ్ళిన తర్వాత షర్ట్ తో చేశాడు కదా, అంతా షర్ట్ నుంచి చేసేది అంతా సూపర్ గా ఉంది. అది కాకపోతే చిన్న ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ ఉంది, షర్ట్ కూడా బ్లాక్ ఉంది, మర్జ్ అయిపోయింది. సో రెడ్ ఎల్లోనో సంథింగ్ ఏదైనా చేసి ఉంటే అది బాగా కనబడేది. అది ఒకటి చేయండి. తర్వాత కింద చేసినన్ని చాలా బాగున్నాయి. చిన్న ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయి. అక్కడ క్లాత్ తో లాగింది, సింపులే బట్ ఇట్స్ లుక్ గుడ్. అంటే బయటికి బాగా కనబడతాయి. సో నైస్ కొరియోగ్రఫీ. ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చాలా బాగుంది. అండ్ లిరికల్ డాన్స్ అంటారు దీన్ని. సో లిరికల్ మీద ఎమోషన్స్ అన్ని పట్టుకొని హాట్ నుంచి డాన్స్ చేసినట్టు చేసావు. సో సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. నేను అనుకున్న కరెక్ట్ 2 పాయింట్స్ మాస్టర్ కరెక్ట్ గా చెప్పారు. బట్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని చాలా బాగుంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది. చెరి జస్ట్ చిన్న ఇంకో సజెషన్ ఏంటంటే, ఇలాంటి సాంగ్ చేసేటప్పుడు ఎస్ మీరు ఒక జడ్జికి మీరు డెడికేషన్ ఇస్తున్నారు, ఆల్ దట్ ఇస్ నైస్. ఇన్ బిట్వీన్ ఇది అంటున్నారు కదా, అది కొంచెం తగ్గించండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కట్టప్ప చాలా బాగుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంది. చెరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్, సూపర్. ఓకే, సో ఇట్స్ voting time. Team leaders along with the contestants on stage please. సార్ టీమ్ లీడర్ వాళ్ళ కంటెస్టెంట్ తో రావాలని చెప్పాము. టీమ్ లీడర్ గారు ఎక్కడున్నా వాళ్ళ కంటెస్టెంట్ ని తీసుకుని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లేడీస్ టీమ్ లీడర్ అండి మీరు. ఎవరు? నా కంటెస్టెంటా? సార్ తమన్నా అని పిలవండి. తమన్నా అన్నారు కదా, అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందండి. ఏం ఊహించుకున్నావు? అంటే తమన్నా గారు వస్తే నేను తమన్నా ఊ ఆహా 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 అని ఏదో అది F3 లో ఒక సాంగ్, దాన్ని చాలా బ్రిలియంట్ గా వాడాడు అతను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ తీసుకున్నాడు. F3 నుంచి D14 కి తీసుకొచ్చాడు దాన్ని. టీమ్ లీడర్ గారు అలాంగ్ విత్ యువర్ కంటెస్టెంట్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నర్వస్ గా ఏమైనా ఫీల్ అవుతున్నారు సార్ కొత్త టీమ్ లీడర్ మీరు? ఫీల్ అవ్వమంటే ఫీల్ అవుతుంది. ఇప్పటికైతే టెన్షన్ లేదు. డెఫినెట్ గా ఇప్పుడు అంటే ఓట్స్ ఉంటాయి, దాని తర్వాత ఎవరు వేయాలి ఓట్లు? వాళ్ళ ముగ్గురు వేస్తారు సార్. వాళ్ళ ముగ్గురు అంటే మాస్టర్ 2015 లో కలిసాం మనం. అవును, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు సాంగ్ చేసాం, ఈ రోజు సాంగ్ చేస్తాం, చెయ్యాలి. అది ఇప్పుడు అది మనసులో పెట్టుకుని ఓటింగ్ లో దాన్ని చూపించకండి. మనం ముందు ఇంకా కలిసి బాగా ఎక్కువ పని చేయాలి. నెక్స్ట్ బాలేబాబుది. అవును, ఓటు మీకే. ప్రియమణి గారు, వి ఆర్ ఫ్రెండ్స్. yes. నందిత భయ్యా ఏం భయ్ మ్యాచ్ ఫిక్సింగ్? ఎలక్షన్ ముందు క్యాంపెయినింగ్ చేసుకునేవరా? పెద్ద ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ చేసి ఇంకా చాలా జరుగుతాయి. మేము ఫస్ట్ టైం చూడండి సరే క్యాంపెయిన్. మరి ప్రియమణి గారు ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ ఓట్. జానీ మాస్టర్. 2 సైడ్లు అనిల్ గారు ఉన్నారు, సో నేను జూనియర్ అనిల్ గారికి ఇస్తాను నా ఓట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మీ చిన్నతనం బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. మనం మాట్లాడుకుందాం, అక్కడికి వస్తా. ఆయనకి మీ పెద్దతనం నచ్చలా మరి, చూడండి. ఓకే, నెక్స్ట్ ఓట్ ప్రియమణి గారు. 2 పర్ఫార్మెన్సెస్ వాళ్ళ ప్లసెస్ ఉన్నాయి, వాళ్ళ మైనసెస్ ఉన్నాయి. ఓట్ ఇవ్వాలి కాబట్టి కటప్ప. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నంత గారు. ఐ లైక్ దిశ ఆల్సో అండ్ అర్నాల్డ్ ఆల్సో, కానీ ఓట్ ఇవ్వాలి కాబట్టి అర్నాల్డ్. యాక్చువల్లీ గెలిచిన టీమ్ లీడర్లు ఓడిపోయిన టీమ్ లీడర్ కి టాస్క్ ఇస్తారు సార్. ఓహో, మరి ఓడగొట్టిన వాళ్ళకి కూడా ఎవరా టాస్క్? సార్ మీరు ఇది ఇప్పటి వరకు ఆలోచించలేదు సార్. చాలా బాగుంది, కానీ ఎవరు ఓడగొట్టారో వాళ్ళు కూడా ఉండాలంట. బట్ వెరీ గుడ్ అన్న, మీరు కూర్చోండి. కంగ్రాచులేషన్స్, గెలిచారు మనం. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు యాజ్ ఎ టీమ్ లీడర్ గా మీ కంటెస్టెంట్ ఎలా పెర్ఫార్మ్ చేశారు? చింపేసింది సార్. ఏ పాటకు చేసింది తెలుసు కదా? F3 సాంగే కదా. ఏ పాట సార్? F3 లో ఆ సాంగేగా. ఆ సాంగ్ చేయలేదు సార్. మరే సాంగ్ చేసింది? బృందావనంలో ఆ సాంగ్ సార్. నేను నీకు ఇచ్చిన పాట ఏంటి, నువ్వు చేసిన పాట ఏంటి?
అంటే మీరు దిల్ రాజు గారి సినిమాలో పాట అని చెప్పుంటారు, అందుకని అందులో చేశారు. అందులో చేశారు ఆవిడ. అండ్ ఇట్ సైడ్ నుంచి కూడా మీ జూనియర్ అన్నారు, అండ్ ఆయన కూడా సేమ్ ఆల్మోస్ట్ మీ స్కూల్ డేస్ ఎలా ఉండేవారో చూపించారు ఇక్కడ. అవును. సో మీరు ఎలా ఉండేవారు సార్? అలాగే డాన్సులు చేస్తూ ఉండేవాడిని. డాన్స్ కాదు సార్, ఆ ఫ్లవర్ అలా వెళ్ళడం, అలా కలవడం, అలా మాట్లాడడం అవన్నీ చేయలేదా? నేను చేయలేదు. ఎలా ఉండేది సార్ కాలేజ్ రోజుల్లో? కాలేజ్ డేస్ లో అంటే లవ్ అంటే సినిమానే. క్లాస్ లో ముందు నుంచి అమ్మాయిలు ఇది అసలు ఇది ఉండేది కదా ఫోకస్. వెనక సినిమా ఏం రిలీజ్ అవుతుంది, రేపు ఏం రిలీజ్ అవుతుంది అని బంకట్టి సినిమాలకి వెళ్ళే వాళ్ళని తప్ప అసలు కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టాల. అంటే మరి థియేటర్ లో కూడా సీట్స్ ఉంటాయి కదా సార్, కార్నర్ సీట్స్ కానీ అట్లా మామూలుగా అందరు కలిసి వెళ్తారు కదా. ఆ చిన్న నవ్వులోనే నేను 2-3 పారాగ్రాఫ్లు ఎత్తుకున్నాను సార్. మీ కాలేజ్ రోజుల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. అప్పట్లో నో లెటర్స్, చెట్టు మీద ఇలా చెక్కుతో ఇలా గోడ మీద చాక్ పీస్ తో. అప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఒకసారి ఇంటర్వ్యూలో, ఓ పని చేయి, నువ్వు ఒకటి అనుకో నాకు చెప్పేసి అది ఓకే అది ఓకే చేస్తారు అంతేగా. సరే, అప్పుడు మీ కాలేజ్ రోజుల్లో ఒక పిక్చర్ ఉంది సార్, అంటే మరి అమ్మాయి వేయచ్చు, అది వేసే పిక్చర్ అంటే నీకు ఏది ఉంటే అది వేసే. బట్ యా, దాని తర్వాత అసలైన విషయం లవ్ స్టోరీలు. అంటే నా లవ్ స్టోరీస్ అన్ని సిల్వర్ స్క్రీన్ మీద ఉండేవి, వాళ్ళే మన గర్ల్ ఫ్రెండ్స్. అంతే అంతే. నెవర్ ఎప్పుడు మీరు ప్రపోజ్ చేయలేదు, ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదు? ఒకటే జరిగింది, దాని ద్వారా F2 వచ్చింది అంతే. ఇప్పుడు F2 లో కొత్త ఆసనాలు అన్ని చూసాం మేము. F3 లో ఏముండబోతున్నాయి సార్ మా కొత్త సినిమాలో కంటే ఇక్కడికి వచ్చాక ఒక ఆసనం ఇన్స్పైర్ అయ్యా. వెరీ గుడ్ సార్. ఏ ఆసనం? అది ఆది చేత స్టార్ట్ చేపిస్తుంది. డెఫినెట్లీ అది మీ డ్రెస్ కి అయితే అది కంఫర్టబుల్ గా ఉంటుంది అంటున్నారు సార్. అరే నానా ఆర్నాల్ రా, ఇందాక కొట్టేసావు కదా, అది కొట్టు అక్కడ. ఇది ఇంకిప్పటి నుంచి మేము తీసుకునే ఆసనం సార్, ఫ్రస్ట్రేషన్. బాగుంది సార్. అసలు అటు వెళ్తానా నేను సార్? వాడికన్నా పాపం పొట్టలేదు కాబట్టి నీటికి వెళ్ళిపోయాడు, మీరైతే ఇలా ఊగుతుంటారు సార్ పొట్ట మీద ఎల్లగా. టోపీ ఏమైనా గుచ్చుకుంటుందేమో సార్? ఏం ట్రై చేస్తున్నావు నువ్వు నిజంగానే? వెళ్ళిపో సార్ సామాన్లు పడిపోయాయి సార్. సో ఎవరికి ఎప్పుడు ఏం ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆది గారు యాసనం వేస్తారు. అది చాలా అప్సెట్ గా ఉన్నా నేను. అప్సెట్ గా ఉంటే ఒకసారి మళ్ళీ బయటికి వెళ్ళి రండి. కాదు, ఇంకెవరైనా అప్సెట్ అవుతారో ముందే అడుగు. ఇంకెవరో అప్సెట్ అవ్వకండి, ఆనంద పడకండి, ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎవరు అవ్వకండి. మీరు నవరసాల్లో అన్ని దాచుకొని సైలెంట్ గా ఉండండి, ఎక్స్ప్రెషన్ లెస్ ఈ రోజు మీరంతా. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సార్ అనిల్ గారు. మీరు వచ్చి ఆసనం చెప్పుండపోతే మాలో ఫ్రస్ట్రేషన్ ఏమైపోయేదో. సో ఈ రోజు నుంచి మా అందరి కోసం ఆది ఆసనాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆది గారు. ఓకే. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. సో అనిల్ గారు లేడీస్ టీమ్ లీడర్ గా సెకండ్ రౌండ్ ఏ టీమ్ తో పోటీ? జోడీస్. ఓకే, సెకండ్ రౌండ్ లేడీస్ టీమ్ వర్సెస్ జోడీస్ టీమ్. సో ఎవరు మీరు స్టార్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు? వాళ్ళనే స్టార్ట్ చేయమందాం. వాళ్ళే స్టార్ట్ చేయమందాం. మీకు ఛాన్స్ వచ్చింది, ఎవరు పంపిస్తారు? సాయి అండ్ నైనిక. జోడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. ఏంటన్నా టెన్షన్ కొన్నావు? అదే రేపు F3 సినిమా రిలీజ్ కదరా, ఫ్యామిలీ మొత్తాన్ని వెంకటేష్ బాబు దర్శనానికి తీసుకెళ్ళాలి. టికెట్స్ దొరుకుతాయో లేదని. ఇంతకీ నువ్వు వెంకటేష్ ఫ్యాన్ కాదు కదన్నా? రే, ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఆ ఫ్యాన్స్ మొత్తం వెంకటేష్ బాబు ఫ్యాన్ అయి ఉంటారు. అవునా? ఫ్యామిలీ హీరోరా. కావాలంటే చిన్న శాంపుల్ వేస్తాను, నువ్వే చూడు. మిస్టర్ చింతకాయల రవి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్. మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, షర్ట్ ఎదిరింది, ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute ప్లీజ్.
పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. ఓణి కట్టిందేమో నీ కోసమే, విరిసింది నీ కోసమే. మీసమొచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే, మరదలు పిల్ల ముద్దుల బొమ్మడుతా. అన్న వెంకటేష్ బాబు గారు పెద్ద హీరో కదా, కామెడీ చేస్తారా? చెయ్యడం ఏంట్రా, చించేస్తారు చూడు. మేడం అతను చూడండి మేడం. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్ గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికేలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులిచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. ఇంతకీ సత్తార్ ఎవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో, సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే అన్నా కళ్ళు జరగకు, ఇంకా ఎల్ల. ఓకే సరే, యహాసే నికాలో. వస్తాం బాబు, నమస్కారం. బాగా కొవ్వు వచ్చేసిందిరా, ఎక్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్ కి వస్తారా? సత్తార్ సైడ్ కి రాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. మే అందర్ జాకే కాఫీ లే आओ. నై ఇదర్ రఖో, దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. వారం రోజులైంది జిమ్ కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రామ్ రే, నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? తు అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు, నేను ఇంట్లో పూజలు చేస్తాను, మద్దళ్ళు చేయను. రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా, ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? मैं अंदर चलूं? అన్న ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ఏం చేశారా? మన అనిల్ అన్న డైరెక్షన్ లో వెంకటేష్ బాబు, వరుణ్ బాబు F2 లో కుమ్మేశారు కదరా. గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా. మారు 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 మారులే, జోరు 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 జోరులే, గిర్రా 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 అర తిరుగుతోంది బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. ఈ ఫ్యామిలీ హీరో గురించి చెప్పడానికి మా డి ఫ్యామిలీ హీరోని పిలుస్తున్నాం. ఎత్తుకుంటాం, కాళ్ళనే పట్టుకుంటాం, కళ్ళకే అద్దుకుంటాం. ఎంకటేసా కక్కి డ్రెస్ ఉతుకుతాం, చిప్పునే కడుగుతాం, ఉడికం చేసుకుంటాం. కరుణించి కాపాడే వెంకటేసా. కాదని చెప్పవులే, లేదని చెప్పవులే, 24 క్యారెట్ నీ మనసు మాకు తెలుసులే. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం.
సూపర్ ఎనర్జీ, సూపర్ వండర్ఫుల్. ఈ పర్ఫార్మెన్స్ తో ఒక మంచి పండగ తీసుకొచ్చారు ఈ స్టేజ్ మీదకి. థ్యాంక్ యూ గైస్, వండర్ఫుల్ జాబ్, సూపర్. సో ముందుగా అనిల్ రావుపూడి గారితో స్టార్ట్ చేస్తాను నేను. ఎక్స్ట్రాడినరీగా ఉంది. మధ్యలో అంటే సాంగ్ డాన్స్ టైమింగ్ ఎలాగో చేస్తారు, ఆది వచ్చినప్పుడు ఆ కామెడీని కూడా డాన్స్ లో కలిపేశారు. అసలు పంచ్ కి కూడా వాళ్ళు వెనక డాన్సర్స్ బొమ్మను అలా లేచి కూర్చుంటున్నారు. టెర్రిఫిక్ అనిపించింది. అండ్ ఒక్కొక్క వేరియేషన్ జాయినింగ్స్ ఫెంటాస్టిక్. ఎనర్జీ ఫస్ట్ ఎలా ఉందో ఎండ్ వరకు అలాగే ఉంది, అసలు నో వర్డ్స్. సార్ వెంకటేష్ గారితో అసోసియేషన్, సెకండ్ ఫిల్మ్ ఆయనతో మీరు. వెంకటేష్ గారు ఇస్ ఆల్వేస్ ఇంత ఎనర్జీ వీళ్ళు ఎలా చూపించారో ఆయన అంతే ఎనర్జీతో ఇప్పటికి అలాగే ఉన్నారు. సో సెట్ లో ఆయన వస్తే మా అందరికి ఒక పాజిటివ్ వైబ్. త్రూ అవుట్ మార్నింగ్ ఒక 9 కి వచ్చారంటే ఈవినింగ్ 6 వరకు అసలు త్రూ అవుట్ అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. అండ్ వెరీ పాజిటివ్ పర్సన్. ప్రియమణి గారు కూడా ఆయనతో వర్క్ చేశారు. టెర్రిఫిక్ ఆర్టిస్ట్. 2 పిక్చర్స్ వర్క్ చేశారు. ఐ థింక్ వండర్ఫుల్ మెమరీస్ ఉండుంటాయి మీ దగ్గర, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్. బాగా గుర్తున్నది, బాగా నవ్వుకున్నది మీ అందరూ. ఆయనకు ఒక్కోసారి బాగా నచ్చేస్తాను నేను స్పాట్ లో ఏదన్నా మాడ్యులేషన్స్ ఎక్స్ప్రెషన్స్ చెప్పేటప్పుడు. ఇచ్చినప్పుడు ఒక పొగర్తతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు నా వైపు చూసి. అది మాటలతో చెప్పలేడు, ఆయన ఎక్స్ప్రెస్ చేయలేడు. సో అది నాకు తెలిసి సినిమాకి ఒక 3-4 టైమ్స్ వస్తుంది. సో FTకి ఒక 3 టైమ్స్ వచ్చింది, F3కి ఒక 3 టైమ్స్ వచ్చింది. సో అది నాకు ఆ రోజంతా ఒక ఫుల్ కిక్ లో ఉంటా. అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ మనం ఏదో యాక్ట్ చేసి చూపిస్తున్నప్పుడు దాన్ని ఆయన తీసుకునేటప్పుడు జెన్యున్ గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది వెరీ గుడ్ థింగ్. అది నాకు బాగా కిక్ ఇచ్చే ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ ముందుగా ప్రియమణి గారు. సాయి నైనిక, వాట్ అ బ్యూటిఫుల్ డెడికేషన్ టు వెంకీ సార్. బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. వేర్ ఇస్ సాయి? చాలా బాగుంది సాయి, వెరీ వెరీ నైస్. వెంకీ సార్, వి ఆల్ లవ్ యూ అండ్ దిస్ అ బ్యూటిఫుల్ డెడికేషన్ ఫ్రమ్ అవర్స్ టు యూ. అండ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, వెంకీ సార్ డి చూస్తారు అండ్ ప్రతి ఇది నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఓ ఈ పర్ఫార్మెన్స్ బాగుంది, ఈ కంటెస్టెంట్ బాగుంది. సో ఆయన కూడా చెప్తారు స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే డి చూస్తారని. హీ ఆల్సో లవ్స్ దిస్ షో. సో వెంకీ సార్, వి ఆల్ లవ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. జానీ మాస్టర్. నైనికా సాయి, మీ టేక్ ఆఫ్ ఎనర్జీ చాలా బాగుంది. సో జస్ట్ ఒక 2 minutes తను వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తో స్టార్ట్ చేసిన అది ఆ ఎత్తుకోవటం బాగుంది. సో అందుకే త్రోట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అంత బాగుంది కదా. డాన్స్ ఎక్కడ ఉందిరా? తర్వాత వెంకటేష్ సార్ గురించి నిజంగా నేను కూడా చెప్తాను. ఆ డెడికేషన్ ఆయనకి ఇచ్చినందుకు వెరీ గుడ్. నేను ఆయనతో కూడా ఒక్క సాంగ్ చేశాను మసాలా సినిమాలో. అండ్ ఈ సినిమా అనిల్ గారు క్షమించండి, రంజాన్ మాసంలో చేయలేకపోయినాను. సో ఐ మిస్ దిస్ సాంగ్. నేను కూడా మిస్ అయ్యాను మాస్టర్. పటాస్ తర్వాత మనం కలిసి చేద్దాం ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తాను, నేను ప్లాన్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాం. నెక్స్ట్ కంపల్సరీ. సో వెంకీ సార్ మిస్ అయినా నెక్స్ట్ టైం 100% చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. నందిత గారు. మీరు మన ముగ్గురిని వదిలేసి అందరినీ పర్ఫార్మెన్స్ లో ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు మార్క్స్ ఇవ్వాలా వద్దా అది చెప్పండి. బట్ స్టిల్ వి మిస్ దాట్. బట్ అందరూ స్టేజ్ లో వచ్చి చేస్తుంది. అండ్ ప్రదీప్ గారు, ఇట్ వాస్ టోటలీ ఎంటర్టైనింగ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ జడ్జెస్. జస్ట్ వన్ ప్రదీప్, ఫస్ట్ టైం నీ డాన్స్ చూసాను నేను. చాలా బాగా చేసావు. మనం ఒక సాంగ్ చేద్దాం, నేను చేసి పెడతాను నీకు మంచి సాంగ్. మనకి మామ పెత్తారెలాగా అత్త పెత్తారే అని ఒకటి ఏదన్నా సో మరి వాళ్ళు కూడా అయితే ఫీల్ అవుతున్నారు. ఆ వెంకటేశ్వర సాంగ్ పిలిచి చేయించవచ్చు కదా. అందరూ ఉంటే బాగుంటుంది కదా సాయి. లైన్ లో ఉండండి. జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తారు. చాలా చక్కగా చేశారు. ప్రియమణి వెరీ గుడ్ అమ్మా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. జానీ ఎన్నడా అది ఏరే ఆ మూమెంట్ ఏంటి ఏంది అది? అది దాని తర్వాత ఏమొచ్చింది? అది వస్తుందా దాని తర్వాత? పెద్ద పెద్ద స్టార్స్ కి నువ్వు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వెళ్ళాలి. అది నా ఎక్స్పెక్టేషన్. అంటే మీరు ఎదురుగుండే లోపల అట్లా కాదు నాన్న, చెప్పొద్దు, మాటకి ఎదురు చెప్పొద్దు. ఓకే సారీ అన్న. నందిత క్యూట్ రా. సార్ మనం ఇంకా పిత్తనే ప్రియా, ఆయన పేరేంటి అనిల్ గారు ఆయన పేరు జానీ, ప్రియా, నందిత చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. డాన్స్ ఎక్కడ ఉందిరా?
డాన్స్ ఎక్కడో చెప్పండి, నేను దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తాను. సార్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసింది సార్. అలా కాదు, ఒక్కరైనా కాస్ట్యూమ్ కరెక్ట్ గా వేసుకున్నారా? బల్లే బల్లే అన్నప్పుడు మీ డ్రెస్సులు కూడా బల్లే ఉండాలి కదా. ఏవి ఏదైనా చేసిన ముగ్గురులో ప్రియా చాలా బాగా చేసింది. ఇలా రారా ప్రియా. జడ్జి పిలిచినప్పుడు రాకపోతే ఎలిమినేట్ అయిపోతా. జడ్జిలు ఇలాగే చేస్తారండి. చెయ్యొచ్చు మరి. కంటెస్టెంట్లు వాళ్ళకి ఈ ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ బాగా చేయరు కదా వాళ్ళు. ఆయన ఏమో ఇది నేను ఎందుకు మిస్ అయ్యానని ఆయన బాధపడతారు. ఈ జడ్జి అడిగితే ఆ జడ్జికి ఇవ్వటం ఎంతవరకు న్యాయం ఇది? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. జానీకి ఇవ్వ ముద్దు. జానీ ఇంకోటి కావాలా? మేమే కంటెంట్ క్రియేట్ చేసుకున్నా కూడా మాకు ఎందుకండి ఇవి? నెక్స్ట్ నంద గారు. నేను వస్తున్నా. రా నందిత, నువ్వైనా ఏదో ఒకటి చేయరా. అనిల్ గారు అవకాయ పులిహార ఏంటిది మాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంత మంచి కమెంట్స్ ఇచ్చారు. ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయండి. డైరెక్టర్ ఎవరు? ఆది గారు. ఇప్పుడు నవ్య గారు, రవి గారు చేశారు, మీకు ఎలా అనిపించింది? నందిత అని నవ్య స్వామి ఇద్దరు ఇప్పుడే బయటకు వెళ్ళాలి. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. ఓన్లీ దేకుంగి. కాస్ట్యూమ్ సెలక్షన్ సరిగా లేదు, డాన్స్ లేదు. వీళ్ళు ఎలా అవుతారు ఇక ఫ్యూచర్ లో మాలాగా జడ్జిలు? సార్ మధ్యలో కామెడీ బిట్ ఒక్కటి కొంచెం లాగ్ ఉంటుంది. మధ్యలో ఎవరో ఒక టోప్ పెట్టుకోరు ఆయన. అదే అక్కడ ఆ కుర్రోడు ఎవడు బాగా చేశారు, అతన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లాస్ట్ లో అతను వచ్చి షాబా షాబా అతను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక తప్ప సార్, ఇక ఇప్పుడు మీ ఛాన్స్. వైష్ణవి. ఓకే లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ వైష్ణవి. Once I step in, history repeats. Next time, we want to see a pakka mass dance performance from you.
ఎస్, వాళ్ళు అడిగినట్టు ఆ ఫుల్ లెంత్ మాస్ చూపించారు. వండర్ఫుల్, సూపర్. ప్రియమణి గారు, ఓవరాల్ వైష్ణవి చాలా బాగుంది. యాజ్ ఐ సెడ్, ఇట్స్ రిఫ్రెషింగ్ టు సీ యూ ఇన్ అ మాస్ పర్ఫార్మెన్స్, బట్ ఐ హావ్ టు పాయింట్ ఇట్ అవుట్ బికాస్ వీఆర్ ఇంచింగ్ టువర్డ్స్ క్వార్టర్స్, సెమీస్ అండ్ ఫైనల్స్ కాబట్టి యోర్ ఎనర్జీ వాజ్ అ లిటిల్ లో వెన్ కంపేర్డ్ టు ది డాన్సర్స్. డాన్సర్స్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఫెనామినల్ విత్ దేర్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. అంకిత, చాలా బాగుంది అంకిత. వెరీ రిఫ్రెషింగ్ టు సీ వైష్ణవి డూయింగ్ సచ్ అ మాస్ థింగ్. చాలా బాగుంది. ఐ ఎస్పెషలీ లైక్ ఆల్ యువర్ డాన్సర్స్. అందరూ చాలా బాగా చేశారు. గైస్ గో, because అందరూ కంపేర్ చేస్తున్నప్పుడు she was a little down for me, but apart from that I thought very well done, refreshing change, very good. All the best guys. Thank you ma'am. జానీ మాస్టర్, వైష్ణవి అంతసేపు ఫోక్ ఆర్ట్ అంటే చాలా కష్టం. సేమ్ మూమెంట్స్ ని హెవీగా చేయకుండా నీ బాడీ లాంగ్వేజ్ లో దాన్ని పంపించుకొని స్లోగా గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో దాన్ని నిలబెట్టావు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను నిజంగా చెప్తున్నాను, నేను డాన్సర్ చూడలేదు. వాళ్ళతో మ్యాచ్ చేయడానికి ఊసిరిలాగా ఇమిడియట్లీ గా నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ మార్చేసుకొని దాంట్లో గ్రేస్ చేసుకొని నా ఎనర్జీ తగ్గింది అనకుండా నీ పరువుని నువ్వే కాపాడుకున్నావు. సో నిజంగా గ్రేట్. అండ్ అంకిత, నైస్ కొరియోగ్రఫీ. థాంక్యూ సో మచ్. నెక్స్ట్ టైం జాగ్రత్తలు తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మాస్టర్. అనిత గారు, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పిన అన్ని ఇన్పుట్స్ ని తీసుకొని ఈ పర్ఫార్మెన్స్ ని తీసుకొచ్చారు. ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. వెరీ నైస్. I think 1% of energy taggindi. We know what is the reason, but that's okay. Whole team did a great job and continue that. Thank you judges. Anil garu, కొరియోగ్రఫీ ఫస్ట్ చెప్పాలంటే కొరియోగ్రఫీ ఫ్యాంటాస్టిక్. చేంజ్ ఓవర్స్ చిరంజీవి గారు స్టార్స్ వచ్చినప్పుడు కూడా చేంజ్ ఓవర్స్ మ్యూజిక్ వేసి మళ్ళీ డాన్స్ కి రావటం, ఐడియా ఇట్ సెల్ఫ్ చాలా బాగుంది. మ్యాజిక్ ఏంటంటే ఈ సాంగ్ లో తనతో పాటు పక్కన ఉన్న అందరి వైపు లుక్స్ వెళ్తూ ఉన్నాయి. పక్కన గ్రూప్ కూడా చాలా బాగా చేశారు తనతో పాటు. ఎక్స్ట్రాడినరీ. చిన్నపిల్లలు నేను చూస్తున్నా ఎవరన్నా ఎక్కడన్నా దొరుకుతారేమో అని, అసలు ఎవ్వరు దొరకల. వండర్ఫుల్. సార్ కి జడ్జి లక్షణాలు అన్ని వచ్చేసే మెల్లగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. ఫస్ట్ రౌండ్ మనం కుదరలేదు, దానివల్ల టాస్క్లు కూడా చాలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రౌండ్ గెలిస్తే మనం వాళ్ళకి ఏమైనా ఇవ్వగలుగుతాం. అసలు లేదు ఇప్పుడు. ఏ ఇందాక పాపం జడ్జిమెంట్ ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళకి రివెంజ్ టైమా? అదే ఇక్కడ ఎందుకు అది అవసరమా మనం అక్కడ కూర్చొని? ఇట్స్ రివెంజ్ టైం. ఓకే, ఫస్ట్ ఓట్ జానీ మాస్టర్. నా ఓట్ అనిల్ గారికి అండ్ వైష్ణవికి. ప్రియమణి గారు, వైష్ణవి. ఓకే, నంద గారు, వైష్ణవి. కంగ్రాచులేషన్స్. Let's begin round 3. సో గురుగారు, థర్డ్ రౌండ్ ఒకళ్ళే మిగిలారు. ఇక తప్పదు సార్, ఈ షోకి నడవాలంటే ఇంకా మీరు పోటీ పడాల్సిందే. ఛాంపియన్ తో పోటీ పడాలా? మీతో స్టార్ట్ చేస్తున్నారు సార్, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేమే స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్ సార్. ఎవరు వస్తున్నారు సార్ మీ టీం నుంచి? ప్రీతి. ఓకే, లేడీస్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ ప్రీతి. మురిపించేవానంట గోర్వెచ్చ గోర్వెచ్చ వయసంత
चल 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 तोरा नन्नारे 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 हे मेरी सिंधी मेघम एक मिंदी मेघम मेघम वर्षिंचे मेघम వచ్చింది గిలి గిలి గిలిగా గిలి గిలి గిలిగా తడి తడి మట్టేసి పదండి కడదాం బొమ్మరలనే మామిడి కొమ్మ కొమ్మ కోరమ్మ పట్టుకు డోలలు గుదమా నాగలి పట్టుకుని సాగిన సాగుబడి కోడెల మెడగంట భలే మోగిన తాళములో ఆ తీర్ మట్టట నే చేరుతులే ఆ తీర్ మట్టట నే చేరుతులే దూర దూర తీరమేదో చేరుతుందో ఎన్నో మేఘం నన్నారే 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 నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చిన్నప్పుడు మా 6th క్లాస్ యాన్యువల్ డే ఫంక్షన్ కి వచ్చినంత ఆనందంగా ఉంది నాకు. వండర్ఫుల్. శుభం. శ్రీమణి గారు, పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ రావాలిగా. వేర్ ఇస్ ద ప్రిన్సిపల్? మాస్టర్ చాలా బాగుంది. ది అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేశారు కదా ఆఫ్ నేచర్ అండ్ యానిమల్స్ జస్ట్ ఎంజాయింగ్ దెమ్సెల్వ్స్. చాలా బాగుంది మాస్టర్. ఓవరాల్ నాకు చాలా నచ్చింది మాస్టర్. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. ఈ సాంగ్ ని అంతే ఎంజాయ్ చేసిన అనిల్ రావిపూడి గారు. ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ఇంకొక 3 times చూసేలా ఉంది. ఇది చూస్తే అప్పుడు అందరూ ఏం చేశారు ఇంకా బాగా అర్థం అవుతుంది. యాజ్ యూజువల్ ప్రీతి సూపర్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. సో మాస్టర్, ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. కంపోజ్డ్ వెరీ వెల్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. మాస్టర్ జీ, నాకు ఫస్ట్ శశి నీ థాట్స్ నాకు బాగా ఇష్టం. నువ్వు చాలా క్రియేట్ చేస్తావు. ఏదైనా కొత్తగా చేయాలి, అది కాస్ట్యూమ్ లో ట్రై చేస్తావు, మేకప్ లో ట్రై చేస్తావు, డాన్స్ లో ట్రై చేస్తావు. అన్నిట్లో ఏదో న్యూగా ఉండాలి, క్రియేటివిటీగా ఉండాలి అని ట్రై చేస్తావు. సో అది నాకు ఎప్పుడు నచ్చుతుంది. అది ఎప్పటికీ అలానే ఉంచు. ఆల్ డాన్సెస్ మీరందరూ నిజంగా తుంబా చెన్నాగిదిరే. పిల్లల గురించి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. నంత గారు. మాస్టర్, యాజ్ యూజువల్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ మాస్టర్. ఎవరిని చూడాలి, ఎవరికి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి, అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ స్టేజ్ లో మీరందరూ ఈ ఏజ్ కి ఈ టైం కి వచ్చి పర్ఫామ్ చేశారు. ఇది మీ ఊరికి హెమ్మే, ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. ఓకే, సో ఆది గారు, ఎస్ చెప్పండి, మీ టీం నుంచి ఎవరు వస్తారు? తనుశ్రీ. ఛాంపియన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ తనుశ్రీ. వదిలేసి పోను మంత్రాల్ని తంత్రాల్ని వట్టి కలుపుతాను. ఉప్పడిలా వస్తా, నిప్పులు కురిపిస్తా, పండిన నీ పాపానికి వడ్డీ వేస్తా.
అసురుల చక్రవర్తి లంకాధిపతి ఈ రావణాసురుడు. నేను ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా. సాంబు రాసుకోరా. సాంబు రాసుకోరా రాసుకోరా రాసుకోరా. సూపర్ ఎనర్జీ, వండర్ఫుల్. మాస్టర్ జీ కొరియోగ్రాఫర్ పిలవండి. మనోజ్ డాన్స్ అండ్ జిమ్నాస్టిక్స్ మిక్స్ చేసి చేశారు, బాగుంది. నేనేమో కోరుకున్నా అంటే అమ్మాయిలు డాన్స్ చూడాలని ఉంది నాకు. మీరు అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే అబ్బాయిలాగా మార్చేస్తున్నారు. సో బాగాలేదంటే వెరీ నైస్, బాగుంది. అమ్మాయి చాలా కష్టపడింది అండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు బాగా చేశారు. పిల్లలు ఇద్దరిని నీకు ఒక మంచి ఆయుధం అమ్మాయి. ఎందుకంటే తను స్టార్టింగ్ ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో ఎండ్ లో కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు ఎనర్జీ పోదు తన దగ్గర. సో ఆ ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా మిస్ అవ్వదు. అండ్ మనోజ్ బాగుంది. అంటే అమ్మాయిని ఒక్కసారి నేను అమ్మాయిలాగా చూడాలనుకుంటున్నాను. 100% సార్. ఆల్ ది బెస్ట్. నైస్. థ్యాంక్ యూ మాస్టర్. అనిల్ గారు నాకు నిజంగా అది త్రూఅవుట్ సాంగ్ భయంగానే చూసాను నేను. వాళ్ళు ఎగిరెగిరి ఇటు పడుతున్నారు. బట్ చాలా బాగా చేశారు. టెన్షన్ పడ్డాను కానీ బట్ ఎక్కడ అందరూ సేఫ్ గానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ప్రియమణి గారు మనోజ్ వెరీ నైస్ కొరియోగ్రఫీ. కొన్ని పోర్షన్స్ యాజ్ మాస్టర్ సెడ్, నేను చెప్పాలనుకున్న పాయింట్ మాస్టర్ చెప్పారు. ఐ ఆల్సో అగ్రీ విత్ హిమ్. కొన్ని మూమెంట్స్ చాలా 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 బాగుంది. బట్ try to see that it's not repetitive. Yeah? 10 ma'am. Thank you ma'am. Nandita garu. Tanushree, yes ma'am. You never disappoint us. ఏ మూమెంట్స్ ఇస్తే కూడా చేస్తది. అండ్ కొంచెం ఒక 2 పెర్ఫార్మెన్స్ లో ఇది ఇలాంటి ఎనర్జెటిక్ అండ్ బాయ్ మాస్టర్ చెప్పినట్టు అది కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఐ వాంట్ టు సీ తనుశ్రీ క్యూట్ గా ఒకసారి చూడాలి స్టేజ్ లో అని. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. పక్కా మ్యామ్. బాగా చేశారు. ఐ ఎంజాయ్డ్ దిస్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ everybody. Thank you so much. Okay, it's voting time. Team leaders along with the contestants on stage, please. First vote, Master Ji. నా vote Shashi Master. Preeti, one vote. Priyamani garu. Preeti. Ranta garu. Preeti. Congratulations, Preeti. Round winners. And we request Anil Ravipudi garu on stage, please, sir. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సార్ థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మా D14 షోకి వచ్చినందుకు సూపర్ గా ఎంజాయ్ చేశారని మేము కోరుకుంటున్నాం. చాలా. అండ్ మా D ఫ్యామిలీలో మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యారు ఈ రోజుతో. ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ రోజు ఇంకొంచెం క్లోజ్ అయ్యారు. మాకు చాలా చాలా ఆనందం సార్. మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి F3 మూవీకి ఆల్ ది బెస్ట్. సో డీకి రావడం ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ దీన్ని ఫాలో అవుతుంటాను కాబట్టి పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు. బట్ లైవ్ లో చూడటం ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. థ్యాంక్స్, అది బాగా ఎంటర్టైన్ చేసావు. కదనా ఒకే ఒక క్వశ్చన్, వరుసగా బ్లాక్ బాస్టర్లు కొడుతున్నారు కదా, మీకు ఆ భయం ఉండదా అన్న నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్ చేసేటప్పుడు? అంటే ఉంటది అది. అంటే ముందు సినిమాని మర్చిపోవాలి, అదే నేను చేసేది. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ చేస్తానంటే ముందు అయితే మైండ్ లో ఉండవు. సో దట్ ఈస్ మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు చేస్తున్నాను. సూపర్ అన్న, సూపర్. అండ్ నైస్ ప్రియమణి గారు, హ్యాడ్ నైస్ టైం లైక్ జానీ మాస్టర్. ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసాం మనం. Yes darling, yes. Correct. నందిత, నైస్ మీటింగ్ యూ. చాలా బాగుండింది. సూపర్ సార్.
సో మీ మాటల్లో ఆడియన్స్ కి F3 గురించి. సో F3 27th రిలీజ్ అవుతుంది. సో అన్ని మర్చిపోయి ఒక 2.5 hours F3 థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక వీక్ అంతా మనం చాలా ఫ్రస్ట్రేషన్ లో పనుల్లో ఉంటాం, బట్ ఖచ్చితంగా థియేటర్ లో కాసేపు నవ్వుకొని మళ్ళీ మనం మూవ్ ఆన్ అవడానికి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. F3 వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇద్దరం రోల్ రివర్స్ సార్. మే 27న తప్పకుండా చూడండి థియేటర్ లో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే F3 ప్రతి బుధవారం మీ ఈటీవీలో రాత్రి 9:30 D14 డాన్సింగ్ ఐకాన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై. థ్యాంక్ యూ.